రామగుండం బొగ్గుగనుల 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కార్మికులు, నాయకులు టీబీజీకేఎస్ జెండాను ఆవిష్కరించి అమరులకు నివాళులర్పించారు. పర్మనెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు మెరుగైన వేతనాలు, వేజ్ బోర్డు స్థిరీకరణ కోసం కృషి చేసినట్లు టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. విధుల్లో మృతి చెందిన కార్మికులకు నష్ట పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చామన్నారు. కార్మిక సోదర సోదరీమణులకి, టీబీజీకేఎస్ నాయకులకి, కార్యకర్తల అందరికీ కూడా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం 24వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, 27 జనవరి 2003లో ప్రొఫెసర్ జయశంకర్ గారి చేతుల మీదుగా పురుడు పోసుకున్నటువంటి సంఘం తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. ఆ రోజు ఉన్నటువంటి జాతీయ సంఘాల యొక్క వైఫల్యం అయితేంది, వేజ్ బోర్డు సరిగా స్థిరీకరించకపోవడం అయితేంది, ఎన్సీడబ్ల్యూఏ కార్మికులకు న్యాయం చేయకపోవడం అయితేంది, ఏ ఒక్క సమస్యను పట్టించుకోకపోవడం అయితేంది, కార్మికులంతా కూడా ఎవరు మన కోసం వస్తారా అని చూస్తున్నటువంటి తరుణంలో కొప్పుల ఈశ్వర్ గారి నాయకత్వంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆవిర్భవించింది.